వెల్కమ్ టు విజేత స్కిల్ అకాడమీ. జేఎల్ఎం పూర్తి కోర్స్ కోసము మా విజేత స్కిల్ అకాడమీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందామండి. సో జనరల్గా మీరు ట్రాన్స్ఫార్మర్స్ మనం చూసే ఉంటారు సబ్స్టేషన్స్ దగ్గర, ఓకేనా. సో రోడ్ పైన పోల్స్ పైన కూడా చూసే ఉంటారు, ఓకేనా. సో వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏ విధంగా వర్క్ అవుతుందో వాటి గురించి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకు ట్రాన్స్ఫార్మర్ లోపల మనకు ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. సో దీనిలో మనకు ముఖ్యంగా ఏమేం పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది మనకు ఫస్ట్ వన్ ఏంటిది ట్రాన్స్ఫార్మర్ కోర్ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే వైండింగ్ చుడతాము. సో ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, సో ఇదంతా కూడా ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాము. సో దీని చుట్టూ కూడా మనకు వైండింగ్ ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిది మనకు ఇదంతా సెటప్ కూడా మనము ట్యాంక్ లోపల ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల ప్లేస్ చేస్తాము. సో ఆ ట్యాంక్ లోపల మనకు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. సో ఇక్కడ కన్జర్వేటర్ ఉంటుంది. సో ఈ కన్జర్వేటర్కి ఇంకొకటి బ్రీదర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. బ్రీదర్ అనేది కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ మనకు టెర్మినల్స్ అండ్ బుషింగ్స్ ఉంటాయి. ఈ టెర్మినల్స్ బుషింగ్స్ వల్లనే మనం ఏం చేస్తున్నాము, సో లో వోల్టేజ్గా హై వోల్టేజ్గా కనెక్షన్స్ ఇస్తాము. లో వోల్టేజ్కి అయితే లో వోల్టేజ్ బుషింగ్స్కి కనెక్ట్ చేస్తాము, హై వోల్టేజ్ అయితే హై వోల్టేజ్ బుషింగ్స్కి కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటిది మనకు సో కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. మనకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, సో అది రెడ్యూస్ చేయడానికి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు కూలింగ్ సిస్టమ్ కూడా మనకు అరేంజ్ చేయబడి ఉంటుంది. ఇది కూలింగ్ సిస్టమ్ అండి. సో ఇది కూలింగ్ సిస్టమ్. సో మళ్ళీ ఇంతే కాకుండా మనకు ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది. సో ఆయిల్ లెవెల్ మెజర్ చేయడానికి ఆయిల్ గేజ్ ఉంటుంది, టెంపరేచర్ మెజర్ చేయడానికి టెంపరేచర్ గేజ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సో మనకు ట్రాన్స్ఫార్మర్స్లో వచ్చే ముఖ్యమైన పార్ట్స్ అండి, ఓకేనా. సో ఇక్కడ చూద్దామండి. సో ఏమేం పార్ట్స్ ఉన్నాయో ఒకసారి నేను క్లియర్గా రాస్తాను. సో మెయిన్ పార్ట్స్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఏంటిది మనకు కోర్. ఫస్ట్ వన్ ఏంటిది కోర్ అంటాము. ఫస్ట్ వన్ కోర్. సో రెండవది ఏంటిది వైండింగ్స్. రెండవది ఏంటిది వైండింగ్స్. మూడవది వచ్చేసి వైండింగ్స్. మూడవది వచ్చేసి ఏంటిది మనకు ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. సో ఈ వైండింగ్ కోర్ కూడా మొత్తం దేనిలో ప్లేస్ చేస్తున్నాము మనము, సో ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల ప్లేస్ చేస్తున్నాము. సో ఈ టోటల్ సెటప్ కూడా మొత్తం మేము దేనిలో ప్లేస్ చేస్తున్నాము, మనం ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల ప్లేస్ చేస్తున్నాము. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల మనకి ఏముంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనకు ముఖ్యమైన పార్ట్ ఏముంది, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ కన్జర్వేటర్ ట్యాంకే మళ్ళీ మనం ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే బ్రీదర్ కనెక్ట్ అయి ఉంటుంది. కన్జర్వేటర్ ట్యాంకే ఏం కనెక్ట్ అయి ఉంటుంది, బ్రీదర్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు, ఇంకేం కనిపిస్తున్నాయి టెర్మినల్స్ అండ్ బుషింగ్స్. సో కనెక్ట్ చేయడానికి సప్లై కానీ లోడ్ కనెక్ట్ చేయడానికి టెర్మినల్స్ అండ్ బుషింగ్స్ ఉంటాయి. టెర్మినల్స్ అండ్ బుషింగ్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ ఎయిత్ వన్ ఇంకేమేమి ఉంటాయంటే ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది. ఎగ్జాస్ట్ పైప్ ఉంటుంది. సో ఆయిల్ లెవెల్ మెజర్ చేయడానికి ఆయిల్ గేజ్ ఉంటుంది. ఇంకా టెంపరేచర్ మెజర్ చేయడానికి టెంపరేచర్ గేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే మెయిన్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏముంటుంది, కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ట్రాన్స్ఫార్మర్లో ఉండే ముఖ్యమైన భాగాలండి. సో ప్రతి దాని గురించి మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏంటిది కోర్. సో ఫస్ట్ వన్ ఏంటిదండి కోర్. సో కోర్ ముఖ్యంగా ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనకు ట్రాన్స్ఫార్మర్ లోపల మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందండి. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సో ఫ్లో అవ్వడానికి మనం కోర్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ కోర్ ఏ విధంగా ఉంటుందంటే టు ప్రొవైడ్ ద లో రిలక్టెన్స్ పాత్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లో రిలక్టెన్స్ పాత్ ఉంటే మంచిగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఫ్లో అవుతుంది. ఒకవేళ ఎక్కువ హై రిలక్టెన్స్ ఉంటే మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది తక్కువ ఫ్లో అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసే కోర్, దీన్ని మనం ఏమంటున్నాం కోర్ అంటాము ఇక్కడ. సో ఈ కోర్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే సో ఇది కోర్. సో ఈ కోర్ ఏ విధంగా ఉండాలి అంటే లో రిలక్టెన్స్ పాత్ ఉండేటట్టు ఉండాలి. సో లో రిలక్టెన్స్ పాత్ ఉంటే మనకి ఏమవుతుంది, సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఫ్రీగా ఈజీగా మూవ్ అవుతుంది, ఎక్కువగా మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి
ఈ కోర్ అనేది దేంతో తయారు చేస్తారు అంటే సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తారు. ఈ కోర్ అనేది దేంతో తయారై ఉంటుంది, సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తాము. సో ఇక్కడ చూడండి లామినేషన్స్ అని ఒక వర్డ్ వచ్చింది. సో లామినేషన్స్ అంటే అసలు లామినేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మెయిన్లీగా ఎడ్డీ కరెంట్ లాసెస్ని తగ్గించడం కోసము లామినేషన్స్ని యూజ్ చేస్తాం. సో లామినేషన్స్ అంటే ఏంటిది అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. సో ఏం చేయండి అంటే మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకోండి, ఓకేనా. సో ఈ ఐరన్ రాడ్ తీసుకొని దీన్ని చిన్న చిన్న షీట్స్ లాగా కట్ చేయండి, షీట్స్ లాగా కట్ చేసిన తర్వాత సో ఏం చేస్తారంటే ఒక షీట్ తీసుకోవాలి. ఆ షీట్ పైన ఏం చేయండి అంటే ఇన్సులేషన్ ఊయండి, 2 టచ్ కాకుండా ఇన్సులేషన్ ఊయాలి. మళ్ళీ ఇంకొక షీట్ అనేది కనెక్ట్ చేయండి, ఆ ఇన్సులేషన్ పైన ఇంకొక షీట్ కనెక్ట్ చేయండి. సో మళ్ళీ దీనిపైన ఇన్సులేషన్ పూయండి, మళ్ళీ దీనిపైన ఇన్సులేషన్ పెట్టండి, ఓకేనా. సో మళ్ళీ దీనిపైన ఏం చేస్తారు మీరు ఇంకొక షీట్ ప్లేస్ చేయండి. సో ఈ విధంగా ఒకదానిపై ఒకటి సో ఏం చేస్తున్నాము అంటే ఈ షీట్స్ అనేది అమర్స్తాం. ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము అంటే లామినేషన్స్ అంటాం. బట్ ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేసే లామినేషన్స్ ఏంటి, సిలికాన్ స్టీల్ లామినేషన్స్. ఆ లామినేషన్స్ దేంతో తయారు చేయబడి ఉంటాయండి, సిలికాన్ స్టీల్తోని తయారు చేయబడిన లామినేషన్స్ని మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఎందుకు యూజ్ చేస్తున్నాము, డైరెక్ట్ యూజ్ చేయొచ్చు కదా. సో డైరెక్ట్గా యూజ్ చేస్తే మనకు ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎడ్డీ కరెంట్ లాసెస్ను తగ్గించడం కోసము ఈ విధంగా నేను కన్స్ట్రక్ట్ చేసిన కోర్ అనేది కన్స్ట్రక్ట్ చేసిన. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకు ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేది తగ్గుతాయి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ మనం దీనిలో ఇంకా యూజ్ చేసే మెటీరియల్ ఏంటిది, సిలికాన్ స్టీల్ అంటున్నాం. ఈ సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే హిస్టెరిసిస్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసము సో సిలికాన్ స్టీల్ను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకు హిస్టెరిసిస్ లాసెస్ను రెడ్యూస్ చేయడం కోసము సిలికాన్ స్టీల్ను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఈ లామినేషన్స్ ఉన్నాయి. సో ఈ లామినేషన్స్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అంటే సో 0.35 ఫర్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తున్నాము. 0.35 ఎంఎంలలో తీసుకుంటాము. అదే 0.5 mm ఫర్ 25 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి యూజ్ చేస్తాం. ఈ లామినేషన్ యొక్క థిక్నెస్ ఉంది కదా, సో ఆ లామినేషన్ థిక్నెస్ ఎంత ఉండాలి అంటే సో 0.35 mm ఫర్ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి తీసుకుంటాం. సో అదే 0.5 mm ఫర్ 25 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీకి తీసుకుంటాం. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు ఈ లామినేషన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ షేప్స్లలో మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఏంటిదంటే మనకు డిఫరెంట్ షేప్స్లలో అవైలబుల్ ఉన్నాయి. ఎల్ ఆకారంలో ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది, ఐ ఉంటుంది, సి ఉంటుంది, ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్ షేప్స్లలో మనకు సో ఈ లామినేషన్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ టైప్లో ఉంటుంది, ఐ టైప్లో ఉంటుంది, ఓ టైప్లో ఉంటుంది, యూ టైప్లో ఉంటుంది, సి టైప్లో ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ షేప్స్లలో మనకు ఈ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎల్ టైప్లో ఉంటుంది. సో ఈ విధంగా డిఫరెంట్ షేప్స్లలో మనకు లామినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి మనకు ఈ లామినేషన్స్ కోర్ ఉంది కదా, ఈ కోర్ దీన్ని మనం ఏమంటున్నామంటే కోర్ అంటాం. ఈ కోర్ చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నామంటే వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఒక స్మాల్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఈ కోర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో రెక్టాంగులర్ షేప్లలో ఉంటుంది. ఒకవేళ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, సో వాటికి రెక్టాంగులర్ టైప్ తీసుకోము. సో రెక్టాంగులర్ టైప్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనం వైండింగ్ చుట్టడం కోసం వైండింగ్ చుడతాం కదా దానిపైన. సో వైండింగ్ చుట్టాం అనుకోండి, సో మనకు కాపర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకోసమే సో దీన్ని ఏం చేస్తాము అంటే ఈ ఎడ్జెస్ని కట్ చేస్తాం. ఈ ఎడ్జెస్ని కట్ చేసినాం అనుకోండి, సో మనకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు దీనిపైన మనం వైండింగ్ చుట్టినాం అనుకోండి, మనకి ఏమవుతుంది, దీని యొక్క డయామీటర్ అనేది తగ్గిపోతుంది, దీని సర్కంఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకు కాపర్ అనేది మనకు వైండింగ్ అనేది కొంచెం తక్కువ పడుతుంది, ఓకేనా. సో ఇంకా దీన్ని క్రూసిఫార్మ్ కోర్ అని అంటాము, ఇంకా 2 స్టెప్డ్ కోర్ ఉంటుంది, 3 స్టెప్డ్ కోర్ ఉంటుంది, 4 స్టెప్డ్ కోర్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే కోర్స్ని యూజ్ చేస్తున్నాము, ఓకేనా. సో కోర్ అనేది మనకు అర్థమైంది కదా. సో ఫస్ట్ మెయిన్ కోర్ దేనికోసం యూజ్ చేస్తున్నాము, టు ప్రొవైడ్ ద లో రిలక్టెన్స్ పాత్, provide low reluctance path for magnetic flux, to provide low reluctance path for magnetic flux.
టు ప్రొవైడ్ ద లో రిలక్టెన్స్ పాత్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి సో తక్కువ రిలక్టెన్స్ ఉంటేనే మంచిగా ఫ్లో అవుతుంది, లేకపోతే మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సరిగ్గా ఫ్లో కాదు. సో టు ప్రొవైడ్ ద లో రిలక్టెన్స్ పాత్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈ కోర్ అనేది దేంతో మేడప్ అవుతుంది అంటే కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ దేంతో తయారవుతుంది? కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ తోని తయారు చేస్తాం. సిలికాన్ స్టీల్ లామినేషన్స్ తోని తయారు చేస్తాం. సో ఇక్కడ చూడండి, సిలికాన్ యూజ్ చేస్తున్నాను, లామినేషన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ టూ పర్పస్ ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. లామినేషన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే లామినేషన్స్ used to reduce the దేనికోసం లామినేషన్స్ ఎందుకు లామినేషన్స్ యూజ్ చేస్తాం? టు రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసము ఈ లామినేషన్స్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంది, సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? సో సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఓకేనా, టు రెడ్యూస్ ద సిలికాన్ స్టీల్ reduce the hysteresis losses. Hysteresis losses ని రెడ్యూస్ చేయడం కోసము మనం ఏం చేస్తున్నాము? సిలికాన్ స్టీల్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా, సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, కోర్ అనేది మనకు ఏంటిది? సో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 0.35 mm ఫర్. సో ఇదేంటిది? లామినేషన్ థిక్నెస్. సో ఇదేంటిది? లామినేషన్ థిక్నెస్. సో ఈ లామినేషన్ థిక్నెస్ ఏ విధంగా ఉంటుంది? లామినేషన్ థిక్నెస్ సో ఏ విధంగా ఉంటుంది? లామినేషన్ థిక్నెస్ 0.35 mm ఫర్ దేనికోసం? 50 Hz ఫ్రీక్వెన్సీ అయితే 0.35 mm యూజ్ చేస్తాము. అదే 0.5 mm అనేది ఫర్ 25 Hz ఫ్రీక్వెన్సీ కోసము యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఈ లామినేషన్స్ మనకు ఏ విధంగా లామినేషన్స్ అనేది మనకు ఏది యూజ్ చేస్తాం? ఫర్ స్మాల్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఫర్ స్మాల్ సైజ్ ట్రాన్స్ఫార్మర్స్ లామినేషన్స్ ఆర్ ఫర్ స్మాల్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ కోర్ ఈజ్ రెక్టాంగులర్గా ఉంటుంది. కోర్ ఏ విధంగా ఉంటుంది? రెక్టాంగులర్గా ఉంటుంది. సో అదే ఫర్ లార్జ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఫర్ లార్జ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాము. ఫర్ లార్జ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్, టీఎఫ్ అంటే ట్రాన్స్ఫార్మర్ అండి ఇక్కడ. సో టీఎఫ్ అంటే ఏంది? మనకు T/F అని రాస్తున్నాడు. T/F అంటే ట్రాన్స్ఫార్మర్ అని అర్థం చేసుకోండి. ఓకే, ట్రాన్స్ఫార్మర్ రాయడం అనేది డిఫికల్ట్. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫర్ లార్జ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్కి ఏం యూజ్ చేస్తున్నాము మనము? సో కోర్ అప్రాక్సిమేట్లీ ఏ విధంగా ఉంటుందంటే సర్క్యులర్ షేప్లో ఉంటుంది. కోర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ సర్క్యులర్ ఇన్ షేప్లో ఉంటుంది. సర్క్యులర్ షేప్లో ఉండే కోర్ అనేది యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఇక్కడ చూశాను కదా. సో ఫస్ట్ ఒకవేళ స్మాల్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఇది కోర్. సో ఈ కోర్ అనేది మనకు ఈ విధంగా రెక్టాంగులర్గా ఉంటుంది. సో దీని చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే వైండింగ్ని చుడతాము. ఈ కోర్ చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము? ఈ విధంగా వైండింగ్ని చుడతాము. సో ఈ విధంగా ఒకవేళ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, లార్జ్ సైజ్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, సో ఈ విధంగా చుట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద కాపర్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే సో ఇది సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది కదా, సో అది తగ్గించడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో దీన్ని క్రూసిఫార్మ్ కోర్గా యూజ్ చేస్తున్నాను. ఇది రెక్టాంగులర్ కోర్. ఇది రెక్టాంగులర్ కోర్. సో ఈ సైజ్ తగ్గించడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని కట్ చేస్తున్నాను. సో కట్ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఈ కోర్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది. కోర్ అనేది ఈ విధంగా ఉంది. దీని చుట్టూ కూడా మనం ఏం చేస్తున్నాము? వైండింగ్ అనేది చుడతాం. సో ఈ విధంగా చుట్టడం వల్ల మనకి ఏమవుతుంది? కొంచెం సర్కంఫరెన్స్ అనేది తగ్గిపోయి సో కాపర్ అనేది మిగులుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే
క్రూసిఫామ్ కోర్ అంటాం, దీన్ని మనం క్రూసిఫామ్ కోర్ అనేసి అంటాము. సో ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, సో ఇది క్రూసిఫామ్ కోర్. ఇంకా కూడా మనము ఇంకా కూడా కట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఇంకా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఎడ్జస్ట్ని ఇంకా కట్ చేసినాం అనుకోండి, సో 3 స్టెప్డ్ కోర్ అంటాము, దీన్ని 3 స్టెప్డ్ కోర్ అంటాము. సో ఇంకా ఈ విధంగా ఇంకా కట్ చేస్తే మనకు 4 స్టెప్డ్ కోర్ వస్తుంది. సో ఈ విధంగా నియర్లీగా మనకు సర్క్యులర్ షేప్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కోర్ అనేది సర్క్యులర్ షేప్ వచ్చేటట్టు యూజ్ చేస్తాం. ఇది కోర్కు సంబంధించి. కోర్ అనేది మనకు 3 టైప్స్ అవైలబుల్ ఉందండి. సో ఒకటి 3 టైప్స్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది మనకు. సో ఏంటి ఫస్ట్ కోర్ అనేది 3 టైప్స్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఫస్ట్ అనేది కోర్ టైప్ ఉంటుంది, సెకండ్ వన్ అనేది షెల్ టైప్ ఉంటుంది, సో మూడోది ఏంటిదంటే బెర్రీ టైప్ ఉంటుంది, బెర్రీ టైప్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటి, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటిది, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏ విధంగా ఉంటుందంటే దీన్నే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటున్నాం. సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ను అబ్జర్వ్ చేస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏ విధంగా ఉంటుంది, ఓన్లీ ఒకటే పాత్ ఉంటుంది. సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒకటే పాత్ లోపలనే ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్లీగా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే హై వోల్టేజ్ హై పవర్ అప్లికేషన్స్లలో మాత్రమే యూజ్ చేస్తాం. ఇందులో మెయిన్లీగా ఎక్కడ యూజ్ చేస్తున్నాము మనము, హై వోల్టేజ్ హై పవర్ అప్లికేషన్స్లలో మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటి చెప్పండి, సో వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై ద కోర్. సో ఇక్కడ చూడండి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో సో కోర్ ఈజ్ సరౌండెడ్ బై ద వైండింగ్, కోర్ ఈజ్ సరౌండెడ్ బై ద వైండింగ్, కోర్ ఈజ్ సరౌండెడ్ బై ద వైండింగ్. సో దీనిపైన ఏం చేస్తున్నాము, సో ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది, ఈ కోర్ పైన మనం ఏం చేస్తున్నాము, సో వైండింగ్ అనేది చూడుతున్నాము. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, సో ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఇట్ హ్యాస్ వన్ పాత్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంటిది, ఒకటే పాత్ ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోవడానికి మనకి ఏంటిది ఒకటే పాత్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వైండింగ్ అనేది ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాము మనము, హాఫ్ ఆఫ్ ద ఎల్వి వైండింగ్ ఒక లింబు పైన, ఇంకొక హాఫ్ అనేది ఇంకొక లింబు పైన ప్లేస్ చేస్తాం. అదేవిధంగా హాఫ్ ఆఫ్ హెచ్వి ఏమో సో ఎల్వి మీద ప్లేస్ చేస్తాము, ఇంకొక హాఫ్ ఏమో సెకండరీ ఇంకొక ఎల్వి మీద ప్లేస్ చేస్తాము. ఓకేనా. సో ఈ మెయిన్లీగా ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే హై వోల్టేజ్ హై పవర్ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తున్నాము. హై వోల్టేజ్ అండ్ హై పవర్ అప్లికేషన్స్లలో మనం ఏం చేస్తున్నాము, ఈ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది హై పవర్ అప్లికేషన్స్లలో మనము వీటిని యూజ్ చేస్తున్నాము అప్లికేషన్స్. సో నెక్స్ట్ ఏంటిదంటే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ చూడండి, సో దీన్ని మనం ఏమంటున్నాం, రెండోది ఏంటిదంటే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. షెల్ సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, సో కోర్ టైప్లో మనకు ఒకటే లింబ్ ఉంది కదా, సో ఈ షెల్ టైప్లో ఏ విధంగా ఉంటుందంటే 3 లింబ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఈ షెల్ టైప్లో మనకి ఏ విధంగా ఉంటాయి, 3 లింబ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ పాత్ అనేది మనకు 2 మ్యాగ్నెటిక్ పాత్స్ ఉంటాయి. ఇది ఒక మ్యాగ్నెటిక్ పాత్ ఉంటుంది, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మ్యాగ్నెటిక్ పాత్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది 2 పాత్స్లలో ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఇట్ హ్యాస్ 2 పాత్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఎల్వి వైండింగ్ హెచ్వి వైండింగ్ ఏం చేస్తున్నాము అంటే సెంట్రల్ లింబు మీద ప్లేస్ చేస్తాం. అదే కోర్ టైప్లోనేమో సగం ఏమో ఒక లింబు పైన, ఇంకొక సగం ఏమో ఇంకొక లింబు పైన. ఓకేనా, ఆ విధంగా ప్లేస్ చేస్తాం. అదే షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో వైండింగ్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము అంటే సో సెంట్రల్ లింబు పైన ప్లేస్ చేస్తాం. ఈ సెంట్రల్ లింబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో ఈ సైడ్ లింబ్స్ కంటే కొంచెం పెద్దగా దొడ్డుగా ఉంటుంది, ట్వైస్గా ఉంటుంది, సైజ్ అనేది ట్వైస్గా ఉంటుంది. సో ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ మెయిన్లీగా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే లో వోల్టేజ్ లో పవర్ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తాం. లో వోల్టేజ్ లో పవర్
అప్లికేషన్స్లలో దీన్ని మనం ఏం చేస్తున్నాము సో షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తాం. అంటే చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్లో ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్లో మనకి ఏముంటుంది, కోర్ ఈజ్ సరౌండెడ్ బై ద, సో ఇక్కడ చూడండి, సో వైండింగ్ అనేది మనము సెంట్రల్ లింబ్ పైన ప్లేస్ చేస్తున్నాము కాబట్టి సో ఈ వైండింగ్ చుట్టూ మొత్తం మనకి ఏముంటుంది, కోర్ ఉంటుంది. వైండింగ్ చుట్టూ కూడా మనకు కోర్ ఉంటుంది. వైండింగ్ ఈజ్ సరౌండెడ్ బై ద కోర్. వైండింగ్ సరౌండెడ్ బై ద కోర్. కోర్ చుట్టూ కూడా మనకి ఏముంటుంది, వైండింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి, సో మనకి ఏం చేస్తున్నాం, వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద సెంటర్. ఇట్ హ్యాస్ ఏ, ఇంకొకటి ఏంది, ఇట్ హ్యాస్ టూ పాత్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మనకు 2 పార్ట్స్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ ఏ 2 పార్ట్స్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, 2 పార్ట్స్ అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిది మనకు, అంటే సో వైండింగ్ ప్లేస్డ్ ఆన్ ద సెంట్రల్ లింబ్. వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద సెంట్రల్ లింబ్. సెంట్రల్ లింబ్ పైన వైండింగ్ అనేది ప్లేస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సో ఈ లింబ్ సైజ్ అనేది, సెంట్రల్ లింబ్ సైజ్ అనేది ట్వైస్ ఉంటుంది. ఈ సైడ్ లింబ్స్ కంటే ట్వైస్గా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ మనము ఏ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తున్నామంటే లో వోల్టేజ్ లో పవర్ అప్లికేషన్, లో వోల్టేజ్ అండ్ లో పవర్ అప్లికేషన్స్లలో మనము ఏంటిది, ఈ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మూడవది ట్రాన్స్ఫార్మర్ ఏంటిది అంటే బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు మ్యాగ్నెటిక్ డిస్ట్రిబ్యూటెడ్ పాత్లలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ డిస్ట్రిబ్యూటెడ్ పాత్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ దేర్. సో ఇక్కడ యాక్చువల్గా ఈ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఏం చేస్తున్నామంటే మనకు కోర్ ఉంటుంది కదా, మనం యాక్చువల్ కోర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ విధంగా కనెక్ట్ చేస్తాము, ఈ విధంగా 2 అటాచ్ చేస్తాము, 2 ఆర్ లేదా ఈ విధంగా 3, ఇట్లా 3 కానీ 4 కానీ ఒకటే దగ్గర అన్నీ వచ్చేటట్టు అరేంజ్ చేస్తాం. దీన్ని మనం ఏమంటున్నాము అంటే బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేసి అంటాం. ఈ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది ముఖ్యంగా మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే వేరియబుల్ వోల్టేజ్ రావడానికి యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటిది చెప్పండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ distributed paths of magnetic field is used. Distributed pathsలో ఉంటాయి, distributed paths of magnetic field is used. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్లీగా మనకు ఈ బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ మనకు ఎక్కడ చూస్తాము అంటే సో వేరియబుల్ వోల్టేజ్ అప్లికేషన్స్లలో మనము ఏంటిది వేరియబుల్ వోల్టేజ్ అప్లికేషన్స్, యాప్స్ అంటే అప్లికేషన్స్ అంటే ఇది. సో ఇక్కడ మనము బెర్రీ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు సో కోర్ గురించి ఇది. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది అంటే వైండింగ్. సో ఇదంతా ఇప్పుడు కోర్, ఇప్పుడు డిస్కస్ చేసింది మొత్తం ఏంటిది కోర్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిది వైండింగ్. సో వైండింగ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిది వైండింగ్స్. సో వైండింగ్ అంటే ఏంటిది చెప్పండి, నథింగ్ బట్ ఒక కాపర్ వైర్ ఆర్ కాపర్ కండక్టర్. సో ఆ కాపర్ కండక్టర్ని ఏం చేస్తున్నాము, సో కోర్ పైన చుడతాము, హెలికల్గా వచ్చేటట్టు సో చుడతాం. దాన్ని మనం ఏమంటున్నాము వైండింగ్ అనేసి అంటాము. ఓకేనా. సో ఈ వైండింగ్ అనేది మనకు చూడండి, సో ఈ వైండింగ్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. ఓకేనా. సో ఏదైతే వైండింగ్ సప్లైకి కనెక్ట్ చేస్తామో వాటిని ప్రైమరీ వైండింగ్ అంటాము. ఏదైతే వైండింగ్ లోడ్కి కనెక్ట్ చేస్తామో వాటిని మనం ఏమంటున్నాము సెకండరీ వైండింగ్ అనేసి అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, సో ఇంకొక విధంగా కూడా అంటాము. సో ఏదైతే వైండింగ్ లో వోల్టేజ్కి కనెక్ట్ చేస్తామో దాన్ని ఎల్వి వైండింగ్ అంటాము. ఏదైతే వైండింగ్ హై వోల్టేజ్కి కనెక్ట్ చేస్తామో దాన్ని హెచ్వి వైండింగ్ అనేసి అంటాము. ఓకేనా. సో ఈ వైండింగ్ అనేది మనకు సో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సిలిండ్రికల్ వైండింగ్ అంటాము, రెండవది ఏంటి శాండ్విచ్డ్ వైండింగ్ అంటాము. సో వైండింగ్ అంటే ఏంటి చెప్పండి. సో వైండింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాపర్ కండక్టర్. ఇట్ ఈస్ ఏ కాపర్ కండక్టర్
వైండింగ్ అంటే ఏంది, నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాపర్ కండక్టర్. సో ఈ కాపర్ కండక్టర్ ఏం చేస్తున్నాము, వుండ్ ఆన్ ద కోర్. దేనిపైన ప్లేస్ చేస్తున్నాము, వుండ్ ఆన్ ద కోర్. వుండ్ ఆన్ ద కోర్ పైన మనము చూడుతున్నాము. దీన్ని మనం ఏమంటున్నాము, వైండింగ్ అనేసి అంటాము. సో వైండింగ్ అనేది మనకు 2 టైప్స్ ఉంటుంది. ద వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు సప్లై. ద వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు సప్లై. సో సప్లైకి కనెక్ట్ చేసినాం అనుకోండి, ఏదైతే వైండింగ్ సప్లైకి కనెక్ట్ చేసినామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ వైండింగ్. ఈజ్ కాల్డ్ యాజ్, దీన్ని మనం ఏమంటున్నాము, ప్రైమరీ వైండింగ్ అంటాము. ప్రైమరీ వైండింగ్ అంటాము. సో ఏదైతే వైండింగ్, ఓకేనా, సో ద వైండింగ్ which connected to load కి కనెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ద వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు సప్లై ఇది సప్లైకి కనెక్ట్ చేస్తే ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ వైండింగ్. కనెక్టెడ్ టు లోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెకండరీ వైండింగ్ అంటాం. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెకండరీ వైండింగ్ అంటాము. దీన్ని మనం ఏమంటున్నాము, సెకండరీ వైండింగ్ అంటాం. సో ఇంకొకటి ఈ విధంగా కూడా అనొచ్చు మనకు. సో ఎల్వి వైండింగ్, హెచ్వి వైండింగ్ అంటాం. సో ఏదైతే వైండింగ్ మనకు హై వోల్టేజ్ కనెక్ట్ చేస్తామో దాన్ని హెచ్వి వైండింగ్ అంటాం. ద వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు హై వోల్టేజ్ కనెక్ట్ చేసినాం అనుకోండి. హై వోల్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటున్నాం మనం, హెచ్వి వైండింగ్ అంటాం. హై వోల్టేజ్ కనెక్ట్ చేస్తే మనం ఏమంటున్నాము, హెచ్వి వైండింగ్ అంటున్నాము. అండ్ వైండింగ్ విచ్ కనెక్టెడ్ టు లో వోల్టేజ్. ఏదైతే వైండింగ్ లో వోల్టేజ్కి కనెక్ట్ చేస్తున్నామో వాటిని మనం ఏమంటున్నాము, ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్వి వైండింగ్ అనేసి అంటాం. సో ఏదైతే ఎల్వి వైండింగ్ అనేసి అంటాం. సో ఈ వైండింగ్స్ అనేది మనకు 2 టైప్స్ అండి.